ఉపవాస దీక్షలు, ప్రత్యేక పూజలు, విభిన్నమైన సంస్కృతి. ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలోని మధుర, లంబాడ తండాల్లో ఎక్కడ చూసినా శ్రావణ మాసపు పండుగ సందడి కనపడుతుంది. శ్రావణ మాసం ప్రారంభ రోజు నుంచి నాగపంచమి వేడుకలు, రాఖీ పౌర్ణమి వేడుకలు, గోకులాష్టమి వేడుకలు ఇలా నెల రోజుల పాటు ఉత్సవాలు వివిధ రకాలుగా సాగుతాయి. ఇందులో మొదటగా ఉయ్యాల ఆటలతో ఉత్సవాలను గ్రామాన ప్రారంభిస్తారు. నాగపంచమి నుంచి ప్రారంభమయ్యే ఉయ్యాల ఆటలు రాఖీ పౌర్ణమి నుంచి 3 రోజుల పాటు ప్రజలు సంబరంగా జరుపుకుంటారు. పండుగకు ముందు రోజు గ్రామ పెద్దలు సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి అక్కడి నుంచి టేకు కర్రలు తీసుకొచ్చి గ్రామ దేవతల ముందు పెట్టి వాటికి పూజ నిర్వహిస్తారు. అనంతరం మరుసటి రోజు గ్రామ నడిబొడ్డున ఈ కర్రల సహాయంతో ఉయ్యలను ఏర్పాటు చేసి వాటిపై ఎక్కి సంప్రదాయ దేవతలను స్మరిస్తూ పాటలు పాడుతూ ఉయ్యలను ఊగుతారు. గతంలో నెల రోజుల పాటు ఈ ఉత్సవాలు సాగేవని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఉయ్యాల పండుగ 15 రోజుల వరకు సాగిస్తున్నారు. ఈ ఉయ్యాల పండుగలో గ్రామాల్లోని చిన్న పెద్ద అనే తేడా లేకుండా పాల్గొంటారు. సంప్రదాయంగా వస్తున్న ఈ ఉత్సవాలు జరుపుకుంటే పంటలు సమృద్ధిగా పండుతాయని, గ్రామంలోని ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారని, ముఖ్యంగా పెళ్లిడుకు వచ్చిన యువతులకు మంచి భర్త దొరుకుతాడని వీరిలో దృఢమైన నమ్మకం. అంటే సుఖ సంతోషాలతో అందరు పిల్లలు అందరూ ఉండాలని పంచమి సంది 5 రోజులు పంచమి ఉయ్యాల ఊతారు.